ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన ఆదివారము మనము రూతు జీవితం కోసం రూతు ఒక గుణగణాలు మనము తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము బోయజు కోసము తెలుసుకుందాం. ఇది రూతు గ్రంథంలోని బోయజు ఒక వ్యక్తిత్వము ఎలా ఉందో మనము తెలుసుకుందాము. మొదటిగా బోయజు ఎంతో కష్టపడే గుణం కలిగినవాడు. సేమ్ రూతు ఎలాంటి వ్యక్తో బోయజు కూడా ఇంచుమించు అదే వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి. సో బోయజు కూడా ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి. ఆయన కష్టపడకపోతే ఆయనకు అంత ఆస్తి కానీ అంత పొలాలు కానీ ఉండేవి కావు కదా. ఆయన ఎంతగానో కష్టపడి ఆ ఆస్తిని నిలబెట్టుకోవడానికి కూడా, ఆస్తి ఉన్నంత మాత్రాన సరిపోదు, డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ కష్టపడే గుణం ఉన్నట్లయితే దానిని మనము సమకూర్చుకోగలుగుతాము, దానికి మనము క్షేమాన్ని కలుగజేయగలుగుతాము కదా. ఈరోజు డబ్బులు ఉన్నంత మాత్రాన మనము క్షేమంగా ఉండగలుగుతాము అని ఒక నిరీక్షణ లేదు. కానీ బోయజు కష్టపడే తత్వము కలిగి ఉన్నాడు కాబట్టి తన ఆస్తిని తాను కాచుకొని ఉంటాడు. మీరు చూసినట్లయితే బోయజు తనకి ఇల్లు ఉండొచ్చు, కానీ చివరి అధ్యాయం 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే రూతు బోయజు దగ్గరికి వెళ్తుంది ఒక రాత్రి కాలం అంది. అప్పుడు బోయజు ఎక్కడ పడుకుంటున్నాడండి? ఆ ప్యాడీ దగ్గర, ఆ వీటి దగ్గర ఆయన పడుకుంటున్నాడు. అంటే తన ఆస్తికి ఆయన కంచె వేసుకుంటున్నాడు. ఆయన ఒక సెక్యూరిటీగా ఆయననే పనిచేస్తున్నాడు అక్కడ. ఆయననే దానిని కాపాడుకోవడానికి అక్కడే నివసిస్తున్నాడు కదా. ఈరోజు అంటే ఎంత కష్టజీవో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమన్నా సడన్గా వాతావరణం చేంజెస్ అయినా కూడా, లేకపోతే ఎవరన్నా దొంగలు వచ్చి దానిని కబ్జా చేసుకోవాలని చూసినా కూడా, అక్కడున్న పంటను వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు అన్న దాంతో బోయజు ఎంత కష్టజీవి అంటే అక్కడే పడుకొని ఉన్నాడు. ఆ స్థలంలోనే ఆయన విశ్రాంతి కూడా తీసుకుంటున్నాడు కదా. సో బోయజు హార్డ్ వర్కింగ్ అనమాట, అంటే కష్టపడే వ్యక్తిత్వము గలవాడు. రెండవది, బోయజు ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ కలిగినవాడంటే తన సహకారులకు తాను ఎంతగానో ఒక అండగా నిలిచాడు కదా. ఆయన పొలంలోని పనిచేస్తున్న వారందరికీ కూడా బోయజు ఒక అండగా ఉన్నాడు. బోయజు రూతును ఎప్పుడైతే రూతు కోసము తెలుసుకున్నాడో, రూతు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిందో తన కోసం తెలుసుకున్నాడో, బోయజు ప్రేమను చూపించాడు తన పట్ల. అంటే ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తను చూపించాడు. అమ్మా, నువ్వు నీ అత్త కోసము ఈరోజు ఇంత కష్టపడుతున్నావు, నీ దేశాన్ని నీ ప్రజలను విడిచిపెట్టి నువ్వు నీ అత్తతో పాటు ఇక్కడికి వచ్చావు, మరణమైన నీ భర్త విషయం కూడా నాకు తెలుసు అని చెప్పి ఇంకొక మాట అంటున్నాడు. ఏమని? 2వ అధ్యాయము రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలోని, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను కదా. అంటే ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి బోయజు. నువ్వు ఇక్కడే పని చెయ్యి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ పొలంలోనే నువ్వు పని చెయ్యి అని చెప్పి, ఇంకా తన పని వారికి ఏం చెప్తున్నాడు? ఆమె కోసం కొంచెము మిగిలి ఉంచండి, మొత్తము కకృతితోటి మొత్తము తీసుకురాకండి, కానీ ఆమె ఏరుకోవడానికి కొంచెం మీరు విడిచిపెట్టండి, కొన్ని పనులను విడిచిపెట్టండి అని చెప్పి బోయజు చెప్పడం జరిగింది. అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే అర్థం చేసుకునే గుణం కూడా కలిగిన వ్యక్తి బోయజు. మూడవది, అర్థం చేసుకునే గుణం. ఎవరు కూడా అందరు యజమానులు ఇలా బోయజులాగే ఉంటారో లేదో మనకి తెలియదు, కానీ బోయజు మాత్రము అర్థం చేసుకున్నాడు. రూతు ఒక పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. జనం మధ్యలోకి వచ్చింది ఒక స్త్రీ, కష్టపడే హృదయం కలిగింది తనకి, కాబట్టి తన జీవితంలోని తను కొంచెము ఎదగాలి అని చెప్పి అర్థం చేసుకుని, తనకి నేను సహాయపడగలిగితే ఏదో ఒక విధంలోని నేను తనకి సహాయపడతాను అని చెప్పి బోయజు అర్థం చేసుకునే మనసు కలిగి రూతు పట్ల ప్రవర్తించాడండి. మరొకటి, రూతు వెళ్ళి నయోమి చెప్తుంది కదా రూతుకి, నువ్వు వెళ్ళు, బోయజు కూడా మన దూరపు బంధువే, ఆయన నిన్ను విడిపించే శక్తి గలవాడు అని చెప్పి రూతుకు చెప్పినప్పుడు రూతు వెళ్తుంది.
బోయజు దగ్గరికి వెళ్ళినప్పుడు బోయజు అర్థం చేసుకొని తొందరపడలేదు. బోయజు తను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తను తొందరపడలేదు, కానీ తను చెప్పిన మాట మీద తను నిలబడ్డాడు. ఏమన్నాడు? నాకన్నా నీకు ఇంకొక దగ్గర బంధువు ఉన్నాడు, అతను ఒకవేళ నిన్ను విడిపించకపోతే నేను ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను అని చెప్పాడు. తను నిన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బోయజు రూతుకు చెప్పాడు. సో అక్కడ మనం ఇంకొకటి చూస్తాము. 3వ అధ్యాయము 18వ వచనంలోని, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమనెను. అంటే ఇదంతా నయోమికి రూతు చెప్తుంది. వెళ్ళి ఆ ఉదయంనే లేచి మరలా రూతు చెప్తుంది నయోమికి. చెప్పిన తర్వాత అంటుంది ఏమని, తాను ఈ సంగతి నేటి దినమున నెరవేరిస్తేనే కానీ తను ఊరుకోడు అని అంటే తను ఇచ్చిన మాట మీద నిలబడే తత్వము బోయజుది. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలోని ఈ విధంగా మనం ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పి మనం ఏమన్నా మాట ఇస్తున్నామంటే ఆ మాట నెరవేర్చేవారుగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం తిరగకుండా బోయజు గుణగణాలు, ఇలా కష్టపడే తత్వము, ప్రేమించే తత్వము, అర్థం చేసుకునే తత్వము, మాట మీద నిలబడే తత్వము మనము కలిగి జీవించాలి. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.